హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. ఈరోజు నా తోటి డాక్టర్లకు అండ్ నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ డాక్టర్స్ అందరికి కూడా హ్యాపీ డాక్టర్స్ డే. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఒక్క నిమిషం డాక్టర్ యొక్క రియాలిటీ, డాక్టర్ యొక్క బాధనైతే, డాక్టర్ అసలు ఇన్నర్ డాక్టర్ ఏంటి అనేది అయితే ఒక్కసారి తెలుసుకుందాం. సో వాడేందిరా డాక్టర్ అయ్యాడు, వాడు చూడు ఎంత మంచిగా డాక్టర్ అయిపోయాడు, వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి, వాడు డాక్టర్ అయిపోయాడు, కార్లో తిరుగుతున్నాడు, వాడు డాక్టర్ అయిపోయాడు, చూడండి ఎవరికి వింటలేడు, వాడు డాక్టర్ అయిపోయాడు, వాడికి ఏందని చెప్పి చాలా చెప్తా ఉంటారు. కానీ అసలు డాక్టర్ అయిన తర్వాత వాడు పడే యాతన, వాడు పడే బాధ, డాక్టర్ పడే బాధ, డాక్టర్ పడే యాతన వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఇంకెవ్వరికైతే తెలియదు మ్యాక్సిమం. ఒక డాక్టర్ అయిన వెంటనే వాడు చూడండి సంపాదిస్తున్నాడు, చూడండి అది చేస్తున్నాడు, చూడండి కార్లో తిరుగుతున్నాడు, ఎవరిని పట్టించుకోవట్లేదు అంటారు. కానీ అసలు ఒక డాక్టర్ పడే బాధ అనేది ఆ డాక్టర్ ఫ్యామిలీకి తెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అర్ధరాత్రి కాల్ వస్తే పేషెంట్ కోసం పరిగెత్తడం, నిద్ర లేకపోవడం, ఫ్యామిలీలో సమయాన్ని కేటాయించకపోవడం, వాళ్ళ పిల్లలతో సమయాన్ని కేటాయించకపోవడం, ఎంత అర్ధరాత్రి ఫోన్ వచ్చినా కూడా ఎంత విసుక్కున్నా, మనమైతే చిన్న డిస్టర్బెన్స్ అయితేనే ఎంతో విసుగుపడుతుంటాం. కాకపోతే పేషెంట్ కోసమైనా సరే కానీ ఆ నిద్రను వదులుకొని, ఆ ఫ్యామిలీ సమయాన్ని వదులుకొని, ఎక్కడ రెస్టారెంట్లో ఉన్నా పరిగెత్తాల్సి వస్తుంది, ఎక్కడన్నా కూర్చొని ఉన్నా పరిగెత్తాల్సి వస్తుంది, డ్యూటీలో కాకుండా ఆఫ్ డ్యూటీలో ఉన్నా కూడా పరిగెత్తాల్సి వస్తుంది. కాబట్టి అసలు ఆ సాక్రిఫైజెస్ అనేటి డాక్టర్ చేసే సాక్రిఫైజెస్ చాలా 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 ప్రశంసనీయం. సో అలాంటి పెయిన్ అనేది, ఆ బాధ, ఇప్పుడు మనం చిన్న పిల్లలతోటి సమయాన్ని గడుపుతున్నప్పుడు సడన్గా పేషెంట్ కాల్ వచ్చినప్పుడు డాక్టర్ పరిగెడుతుంటారు. కానీ అలాంటి చిన్న చిన్న ఆనందాలను కూడా ఒక సంబంధం లేని వ్యక్తి, ఒక సంబంధం లేని వ్యక్తి కోసము సాక్రిఫైస్ చేసే ఏకైక వ్యక్తి డాక్టర్. సో అలాంటి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికైతే డాక్టర్ ఏమాత్రం కూడా సందేహించడు, ఏమాత్రం కూడా వెనుకడుగు వేయడు. సో అలాంటి ప్రొఫెషన్ చేస్తున్న నా తోటి డాక్టర్లందరికీ కూడా హ్యాపీ డాక్టర్స్ డే. ప్రతి స్టెతస్కోప్ వెనకాల ఒక కన్నీటి గాథ ఉంటుంది. ప్రతి స్టెతస్కోప్ వెనకాల ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో సాక్రిఫైస్, ఎన్నో ఎన్నో కష్టపడిన రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. సో అలాంటి ఒక వృత్తిని ఎంచుకున్న నా డాక్టర్స్ అందరికీ కూడా, నా తోటి మిత్రులకి, నా పెద్దవారికి అందరికీ కూడా చాలా 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 కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను. సో మనము యాజ్ ఎ డాక్టర్గా మనమందరము చేస్తున్న సేవను గుర్తిస్తున్న ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే కొన్ని చోట్ల, కొన్ని ప్రదేశాలలో అయితే డాక్టర్ని అయితే డాక్టర్ కాదు కదా, వైద్యో నారాయణ హరి అంటారు. కానీ వైద్యున్ని హరినిగా చూడడం కాదు కదా, ఒక సామాన్య మానవుని కూడా చూడట్లేదు. సో వాళ్ళపైన దాడులు చేస్తూ, వాళ్ళపైన ఎన్నో, అవును, కొంతమంది డాక్టర్లలో, చాలామంది డాక్టర్లు బాగానే ఉంటారు. కొంతమంది చేసే పేరు వలన అందరు డాక్టర్లకు మచ్చ వస్తుంది. కానీ మ్యాక్సిమం డాక్టర్స్ అయితే ఒక పేషెంట్ బాగు కోసం మాత్రమే కృషి చేస్తాడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ని ఒక దేవునిగా చూడడం కంటే డాక్టర్ని కనీసం ఒక మనిషిగా చూడండి. డాక్టర్ ఏం దేవుడు కాదు. కొన్ని సందర్భాలలో హాస్పిటల్‌లో మనము అడ్మిట్ అయ్యేటప్పుడు డాక్టర్ దేవుడిలాగా కనిపిస్తుంటాడు. ఓకే, పేషెంట్ వెల్ అండ్ గుడ్, కండిషన్ బాగుంది, పేషెంట్ ఆ కండిషన్ నుంచి తేరుకున్నాడు అనుకోండి, డాక్టర్ కొన్ని సందర్భాల్లో దేవుడిలాగా కనిపిస్తుండొచ్చు. కానీ అదే డాక్టర్ ఒకవేళ పేషెంట్ క్రిటికల్‌లో ఉండి తను చేయాల్సిన శక్తిని, తను చేయాల్సిన శాయశక్తిని, కృషిని ఉపయోగించి కూడా క్షణంలో ఆ పేషెంట్‌ని కాపాడలేకపోతే అప్పుడు ఆ డాక్టర్ దేవుడు కాదు కదా, కనీసం మనిషిలా కనిపించాడు. అప్పుడు ఆ డాక్టర్ వాళ్ళకి ఓ దేవుడిలా కాదు, ఒక దయ్యంలాగా కనిపిస్తుంటాడు. సో అతన్ని అబ్యూజ్ చేయడం, తిట్టడం, కొట్టడం, హాస్పిటల్ ఫర్నిచర్ పలగొట్టడం, ఆ సిబ్బందిపై దాడి చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ఎప్పుడు ఒక డాక్టర్ అయితే ప్రవర్తించడు. ప్రతి డాక్టర్ ఒక పేషెంట్, ఒక రోగి ప్రాణాన్ని కాపాడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి సందర్భాలలో ప్రతి పేషెంట్ క్రిటికల్గా ఉన్నప్పుడు మాత్రం మన చేతిలో ఏమీ లేదు. కాబట్టి పేషెంట్ ఒకవేళ జరగనది జరిగితే అప్పుడు డాక్టర్ని మాత్రం ఒక దయ్యం కన్నా హీనంగా చూస్తూ ఉంటారు. అలాంటివి చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆ డాక్టర్ ఎంతో కృషితోటి, ఆ డాక్టర్ ఎంతో ప్రయత్నంతోటి ఆ పేషెంట్ వెనకాల తన సమయాన్ని వెచ్చించి ఉంటాడు. తన శాయశక్తులా కష్టపడి ఆ పేషెంట్‌ని బ్రతికించడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ డాక్టర్ కూడా ఒక పేషెంట్‌ని బాగు చేయకూడదు,
ఏ డాక్టర్ కూడా అనుకోడు. ప్రతి డాక్టర్ అయితే ఆ పేషెంట్‌ని ఖచ్చితంగా బాగు చేయాలి. ఆ పేషెంట్‌కి మంచి చేయాలి. ఆ పేషెంట్‌ని మళ్ళీ సాధారణ జీవితానికి తేవాలి అనే ఒక ఆలోచనతోటే ఉంటాడు. కానీ ఆ పేషెంట్‌ని చెడగొట్టాలి, ఆ పేషెంట్‌ని ఇంకా నాశనం చేయాలి, ఆ పేషెంట్ ఆరోగ్యాన్ని ఇంకా క్షీణింపచేయాలి, ఆ పేషెంట్‌ని దక్కకుండా చేయాలని మాత్రం ఏ డాక్టర్ కూడా ఆలోచించడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. ప్రతి ఒక్క డాక్టర్ స్టెతస్కోప్ వెనకాల, ప్రతి ఒక్క డాక్టర్ వేసుకున్న కోట్ వెనకాల ఎన్నో రాత్రుల కష్టం, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో కష్టపడి చదివిన చదువు, ఎంతో వాళ్ళు ఎన్నో ఫ్యామిలీ ఇష్యూస్ తోటి, ఎన్నో బాధలతోటి, ఎకనామికల్ బాధలతోటి, ఆరోగ్య సమస్యలతోటి, నిద్ర లేక, ఇన్ని సమస్యలతోటి కష్టపడి చదివిన డాక్టర్. అతనిని కనీసం దేవుడిగా చూడకపోయినా పర్లేదు. కనీసం ఒక మానవునిగా చూడండి. ఒక మనిషిగా మాత్రం గుర్తించండి. ఎవ్రీ డాక్టర్స్ వాంట్స్ టు డూ బెటర్ థింగ్స్ ఫర్ ఎ పేషెంట్స్ అండ్ ఎవ్రీ డాక్టర్స్ వాంట్స్ టు గివ్ ఎ బెటర్ ట్రీట్మెంట్ ఫర్ పేషెంట్. సో మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలనే డాక్టర్ ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు. పేషెంట్‌ని ఎప్పుడు కాపాడాలనే ఉద్దేశంతో మాత్రమే డాక్టర్ ప్రయత్నం చేస్తుంటాడు తప్ప పేషెంట్‌ను కాపాడకూడదని ఏ డాక్టర్ అయితే ప్రయత్నం అయితే చేయడు. మై డియర్ ఫ్రెండ్స్, డాక్టర్స్ ఆర్ నాట్ గాడ్స్. డాక్టర్స్ అనేది దేవుడిచ్చిన ప్రాణాన్ని కాపాడడం మాత్రం. ఇచ్చిన ప్రాణాన్ని కాపాడుకునేదే డాక్టర్ బాధ్యత. సో కనీసం డాక్టర్‌ని దేవుడిలా చూడకపోయినా పర్లేదు కానీ, ఒక మనిషిగా మాత్రం గౌరవించండి. మనిషిగా మాత్రం గుర్తించండి. అతడు చేస్తున్న సేవను గుర్తించండి. ఆ స్టెతస్కోప్ వెనకాల ఉన్న కన్నీటి రాత్రులను గుర్తించండి. ఆ కోట్ వెనకాల ఉన్న కష్టాన్ని గుర్తించండి, గౌరవించండి. సో అలా జాబ్ చేస్తున్న చిన్న విలేజెస్ నుంచి పెద్ద పెద్ద సిటీస్ వరకు చేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్స్‌కి ఈ నా మెసేజ్ అంకితం. సో మై డియర్ కొలీగ్స్, రెస్పెక్టెడ్ ఎల్డర్స్, ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. మనమందరం మన చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ యొక్క శ్రమను గుర్తిద్దాం, వాళ్ళను గౌరవిద్దాం, వాళ్ళకు సపోర్ట్‌గా ఉందాం. మన దగ్గరలో ఉండే ప్రతి ఒక్క డాక్టర్‌ని మనం కాపాడుకుందాం. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ కాళిదాస్ మైత్రి సైనింగ్ ఆఫ్.